అయితే కృష్ణ అవతారం అనమాట. ఇది ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అంటే మూసాపేట్ ఏషియన్ లక్ష్మీకళ శశికళ అనమాట. ఈ ఏషియన్ సినిమా మల్టీప్లెక్స్లో ఓన్లీ ఈ థియేటర్ ఒకటే ఇంకా చేంజ్ అవ్వండి. మిగతా 3 చేంజ్ అయిపోయాయి అనమాట. చంద్రకళ, లక్ష్మీకళ, లలిత ఈ 3 చేంజ్ అయినాయి కానీ శశికళ ఒకటి ఇంకా చేంజ్ కాలే. అట్లే ఉంది, స్క్రీన్ అట్లే ఉంది, ప్లస్ సీట్స్ కూడా అట్లే ఉన్నాయి. నాకు తెలిసి ఇది కూడా చేంజ్ చేయొచ్చు. ఇక సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట, కృష్ణ అవతారం అని చెప్పేసి. సినిమా వచ్చేసి ఓన్లీ ఆయన అవతారంలో జరిగిన సీన్స్ మాత్రమే చూపిస్తారనమాట. ఆయనకు జరిగిన సిచ్యువేషన్స్ ఏంది, మ్యాక్సిమం కృష్ణుడు, రాధ అండ్ సత్యభామ వీళ్ళ చుట్టే నడుస్తుంది స్టోరీ మొత్తము. ఇదే ఉంటుంది ఎక్కువ స్టోరీ, వీళ్ళ మధ్యలోనే ఎక్కువ వెళ్తుంటుంది. మహాభారతం ఇవన్నీ సీన్స్ ఏం చూపెట్టారు, జస్ట్ మధ్యలో వర్డ్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. అంటే ఏమేమి సీన్స్ జరిగినాయి ఆ సీన్స్ అయితే రీక్రియేట్ జస్ట్ మాటలతోటే మీకు చెప్పేస్తుంటారు, అంత క్లియర్గానే ఉండదు. బట్ లాస్ట్లో ఈ ద్వారక మునిగిపోయేది మొత్తం క్లియర్ కట్గా మస్తు చూపించారు. కొన్ని షార్ట్స్ బాగా అనిపించలేదు నాకు. అంటే ఈ యానిమేషన్ ఇప్పుడు చూడండి, అసలు వాటర్లో మునుగుతున్నట్టు ఉంది కానీ బట్ అంత క్లియర్ కట్ ఫేస్ ఎట్లా కనిపిస్తుంది, మరీ అంత డేంజరస్గా చూపిస్తారు. కానీ అట్లా కొన్ని సీన్స్ మాత్రం అట్లా క్లియర్ కట్గా చేయలేదని చెప్పేసి చిన్న కంప్లైంట్ అంతే. బాగానే ఉంది సినిమా అయితే, యాక్టింగ్ కూడా బాగా